కృష్ణుడు సూర్యుడి వంక చూసి నవ్వుతున్నాడు. సూర్యోదయం కేవలం ఒక ప్రకృతి దృశ్యం మాత్రమే కాదు, అది ఒక కొత్త ఆరంభానికి సంకేతం. కృష్ణుడి ముఖంలో కనిపిస్తున్న చిరునవ్వు ఈ రోజు కొత్త ఆశలను, కొత్త ఆకాశాలను సూచిస్తుంది. కురుక్షేత్రంలో మూడో రోజు పొద్దు పొడిచింది. ఈ యుద్ధభూమి, ఎన్నో ప్రాణాలు తీసిన ఈ ప్రదేశం ఇప్పుడు సూర్యకాంతిలో కొత్తగా కనిపిస్తోంది. ప్రతి ఉదయం ఒక కొత్త ఆరంభం, ఒక కొత్త ఆశ. యుద్ధభూమి అంతా రక్తంతో నిండిపోయి ఉంది. గాలిలో మరణం వాసన వస్తుంది. శవాలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. కానీ ఈ రక్తపాతం మధ్య ప్రతి యోధుడి హృదయంలో ఒక ఆశ ఉంది. ఈ యుద్ధధర్మం కోసం, న్యాయం కోసం. కానీ ఈ రోజు కొత్త ఆశ ఉంది. ధర్మం గెలుస్తుందనే నమ్మకం ఉంది. ఈ సూర్యోదయం, ఈ కాంతి, ఈ యుద్ధ భూమిలో కూడా ఒక ఆశను, ఒక నమ్మకాన్ని తీసుకువస్తుంది. పాండవులు తమ ధర్మాన్ని కాపాడుకుంటారనే నమ్మకం ఉంది. వారి ముఖాల్లో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం, వారి ధైర్యం, వారి సంకల్పం ఈ యుద్ధంలో విజయం సాధించడానికి అవసరమాంది. చందాలు బ్రోగించారు. యుద్ధం మొదలవబోతుంది. ఈ చంపని ఈ యుద్ధ భూమిలో ప్రతిధ్వనిస్తూ ప్రతి యోధుడి హృదయంలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఈ రోజు ఈ యుద్ధం ఈ ధర్మం కోసం. కురుక్షేత్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాండవులు, కౌరవులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. యుద్ధ భూమి మొత్తం సైనికుల కదలికలతో కిక్కిరిసిపోయింది. ప్రతి యోధుడు తన ఆయుధాలను సిద్ధం చేసుకుంటూ, దేవతలను ప్రార్థిస్తూ యుద్ధానికి తగినంత శక్తిని పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. అందరి కట్టల్లో పోరాట జీవాలు కనిపిస్తున్నాయి. యోధుల ముఖాలలో ఆత్మవిశ్వాసం, ధైర్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ తమ శక్తి సామర్థ్యాలను పరీక్షించుకుంటూ యుద్ధంలో విజయం సాధించడానికి సిద్ధమవుతున్నారు. అర్జునుడు తన గాంధీవాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. అతని ముఖంలో ఆత్మవిశ్వాసం, కళ్ళల్లో వీర్యం కనిపిస్తోంది. అతను తన బాణాను ఒకదాని తర్వాత ఒకటి సిద్ధం చేస్తూ యుద్ధానికి తగినంత శక్తిని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. భీముడు తన గదను పైకెత్తి గర్జిస్తున్నారు. అతని శరీరంలో ఉన్న శక్తి, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది. అతను తన శక్తిని యుద్ధంలో ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నకుల సహదేవులు తమ రహాల మీద కూర్చున్నారు. వారు తమ రథాలను సిద్ధం చేసుకుంటూ యుద్ధానికి తగినంత శక్తిని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. వారి ముఖాల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం స్పష్టంగా కనిపిస్తోంది. కఖరా సైన్యం కూడా సిద్ధంగా ఉంది. భీష్ముడు వారికి నాయకత్వం వహిస్తున్నాడు. దుర్యోధనుడు కర్ణుడితో మాట్లాడుతున్నారు. యుద్ధ భూమి నిష్పత్తంగా ఉంది. ప్రతి సైనికుడు తన స్థానంలో నిలబడి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. రెండు వైపులా సైనికులు ఒకరినొకరు చూసుకుంటున్నారు. వారి కర్రల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధానికి ముందు ఉన్న నిశ్శబ్దం యుద్ధ భూమిలో ఉన్న ఉద్రిక్తతను మరింత పెంచుతోంది. భీష్ముడు పుట్టినప్పటి నుండి యుద్ధం చేస్తున్నట్టు పోరాడుతున్నాడు. అతని బాణాలు వానలా కరుస్తున్నాయి. పాండసైన్యం చెల్లాచెదురు అవుతోంది. భీముడు, అర్జునుడు కూడా అతనితో పోరాడడానికి భయపడుతున్నారు. భీష్ముడి బలం ముందు పాండవులు ఏమీ చేయలేకపోతున్నారు. ధర్మరాజు చాలా ఆందోళన పడుతున్నాడు. అతని సైన్యం ఓడిపోతోంది. అతని సోదరులు గాయపడ్డారు. భీష్ముడిని ఎలా ఆపాలో అతనికి అర్థం కావట్లేదు. కృష్ణుడు అర్జునుడితో, పార్థ, ఇదే సమయం. నీ ధైర్యం చూపించు. యుద్ధంలో నీ శక్తిని, నీ పరాక్రమాన్ని ప్రదర్శించు. నీ గాంధీవంతో శత్రువులను ఓడించు అన్నాడు. అర్జునుడు కృష్ణుడి మాటలు విని ఉత్సాహపడ్డాడు. అతని మనసులో ధైర్యం, నమ్మకం పెరిగాయి. అతను తన గాంధీవాన్ని పైకెత్తి బాణాలు వేయడం మొదలు పెట్టాడు. అతని బాణాలు నిప్పులాగా కనిపిస్తున్నాయి. కౌరవ సైన్యం వెనక్కిపోతుంది. అర్జునుడి బాణాలు శత్రువుల గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. అతని బాణాలు శత్రువుల గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. కౌరవ సైన్యం వెనక్కిపోతుంది. అర్జునుడి బలం ముందు వాళ్ళు నిలబడలేకపోతున్నారు. అతని ధైర్యం, పరాక్రమ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అర్జునుడు యుద్ధంలో గెలవాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. అతని ధైర్యం, పరాక్రమం యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని బాణాలు శత్రువుల గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. అతని ధైర్యం, పరాక్రమం యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని బాణాలు శత్రువుల గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. కౌరవ సైన్యం వెనక్కిపోతుంది. అర్జునుడి బలం ముందు వాళ్ళు నిలబడలేకపోతున్నారు. అర్జునుడు తన ధైర్యం, పరాక్రమంతో యుద్ధంలో విజయం సాధించాడు. అతని ధైర్యం, పరాక్రమ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని బాణాలు శత్రువుల గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. కౌరవ సైన్యం వెనక్కిపోతుంది. అర్జునుడి బలం ముందు వాళ్ళు నిలబడలేకపోతున్నారు.
చిన్న యోధుడు అహిమంజనుడు కూడా యుద్ధంలో తన బలం చూపిస్తున్నాడు. అతను కర్ర సైన్యంలోకి చొచ్చుకుపోయి అల్లకలోలం సృష్టిస్తున్నాడు. సాత్యకి అతనికి తోడుగా ఉన్నాడు. వారిద్దరూ కలిసి కౌరవులను ఇబ్బంది పెడుతున్నారు. దుర్యోధనుడు అహిమంజనుడి పరాక్రమం చూసి భయపడ్డాడు. అతను తన సైన్యం వైపు తిరిగి అతన్ని ఆపు, ఎలాగైనా ఆపు అని అరిచాడు. భీముడు కూడా యుద్ధంలోకి దిగాడు. అతని కోపం అగ్నిపర్వతంలాగా ఉంది. అతని కర్ర సైన్యాన్ని చిచ్చుకుంటూ వెళ్తోంది. దుర్యోధనుడు భీముడిని చూసి భయంతో పారిపోయాడు. భీముడు అతన్ని వెంబడించాడు. దుర్యోధనుడు ప్రాణాలతో బయటపడ్డాడు. సూర్యుడు అస్తమించాడు. యుద్ధం ఆగిపోయింది. యుద్ధ భూమి మళ్లీ చవాలతో నిండిపోయింది. పాండవులు గెలిచారు, కానీ వారు సంతోషంగా లేరు. వారు చాలా మందిని కోల్పోయారు. వారి మనసులు బాధతో నిండిపోయాయి. ధర్మరాజు ఈ యుద్ధం ఎప్పుడు అయిపోతుందో అని ఆలోచిస్తున్నాడు. మూడో రోజు యుద్ధం ముగిసింది. కానీ యుద్ధం ఇంకా కొనసాగుతుంది. రేపు మళ్ళీ యుద్ధం జరుగుతుంది. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో కాలమే చెబుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కురుక్షేత్ర యుద్ధం గురించి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి.